ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలకు అధికారులు మాస్కులు వేశారు. రోడ్డు పక్కన ఉన్న పార్టీ జెండాలు, బ్యానర్లు తొలగించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న నేతల ఫోటోలను కూడా అధికారులు తొలగిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలుపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ప్రకటించడంతో ఏదైతే ఉందో విగ్రహాలకు సంబంధించి ముసుగులు అయితే వేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనం విగ్రహాలకు అయితే ముసుగులు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ 24 గంటలకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలు అదేవిధంగా బహిరంగ ప్రదేశాల విగ్రహాలకు ముసుగులు వేయాలని చెప్పేసి ఈ ఎన్నికల సంఘం ప్రకటన జరిగింది. ఇప్పుడు చూడొచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విగ్రహాలకైతే కప్పడం జరిగింది. 24 గంటల లోపు ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగ్లు, పోస్టర్లు, కటౌన్లు, హోల్డింగ్లు, బ్యానర్లు, జెండాలు ఇవన్నీ తొలగించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోపక్క పబ్లిక్ ఆస్తులు, బహిరంగ ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్, రైల్వే రోడ్లు, వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లో అన్ని రాజకీయపరమైన అడ్వర్టైజ్మెంట్లు కూడా తీసివేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రతి కౌంటింగ్ ఉంటుంది. ఎన్నికల సంఘం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో దానికి సంబంధించి ఇది ప్రభుత్వ అధికారులు నిర్వహించాలి. లేని పక్షంలో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరో పక్కన ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ప్రభుత్వ భవనాలతో కార్యాలయాల్లో ప్రధాన ముఖ్యమంత్రి సహా అన్ని ఫోటోలు ఉండరాదని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఫాలో అవ్వాలి. లేని పక్షంలో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెప్పడం జరుగుతుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చాక విద్యుత్, నీటి బిల్లులు, హోల్డింగ్లు, పాస్లు, అదేవిధంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు, ప్రజాప్రతినిధుల ఫోటోలు, సందేశాలు వంటివి ఉండరాదు అంటూ ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటన జరిగింది. ఈ నియమావళి ఎవరు అతిక్రమించినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఏదైతే ఉందో ఎన్నికల సంఘం నిన్న ప్రకటించిన సమయం నుండి హుటాహుటిన అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కమిషన్లు, అదేవిధంగా కార్యాలయాలకు సంబంధించి, విధులకు సంబంధించి కానీ, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కానీ అన్ని ఫోటోలు తొలగించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు హుటాహుటిన అన్ని తొలగించడం జరిగింది. ఏదేమన్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా లేదా ఆయా పార్టీలు నిర్వహించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, అదేవిధంగా గిఫ్ట్లు ఇతరితర పొందినా అలాంటి వారిపై CCA నిబంధనల ప్రకారం IPC సెక్షన్ 171, అదేవిధంగా 1951 ప్రజాప్రతినిధుల చట్టంలోని 123, 129, 134, 134A నిబంధనల ప్రకారము కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఎన్నికల సంఘం అయితే ప్రకటన జరిగింది. ఏదేమైనప్పటికీ ఎన్నికల నియమావళి ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విగ్రహాలకు సంబంధించి మూసివేస్తుందో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లోని ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులకు సంబంధించిన పోస్టర్లు కూడా తీసేయాలని చెప్పేసి ఆదేశాలు చేయడంతో ఆ విధంగా అయితే అందరైతే చేసినట్టు జరుగుతుంది. ఇది కొండ పరిస్థితి. వీడియో జర్నలిస్టు సునీల్తో తిరుమల టీవీ, విజయవాడ.